విశాఖ డ్రగ్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంధ్యా ఆక్వాకి చెందినటువంటి ఒక బస్సులో భారీగా ఫైళ్ళు లభ్యమైనటువంటి నేపథ్యంలో ఆ ఫైళ్ళలో ఏముంది అనేటువంటి విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విశాఖ డ్రగ్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంధ్యా ఆక్వా సంస్థకు చెందినటువంటి ఒక బస్సులో కొన్ని ఫైల్స్ అయితే లభ్యమయ్యాయి. ఆ ఫైల్స్లో ఏముంది, ఈ డ్రగ్ రాకెట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆ ఫైల్స్లో ఉన్నాయి అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి సార్, ఆ బస్సులో దొరికినటువంటి ఫైల్స్లో అసలు ఏముంది అంటే ఏం చెప్తారు? చూడు, ఆ బస్సులో ఫైల్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా బయటకు వచ్చినట్టు అంశం. ఆ ఫైల్స్తో పాటు కొన్ని బాక్సులు ఉన్నాయి అక్కడ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ బాక్సులు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఆ బస్సుని అక్కడ అనే దాని మీద మనం కొంత గుర్తు చేసుకోవడంతో పాటు పాత విషయాల్ని ఈ అంశాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక అసలు ఆ బస్సులో బాక్సులు ఎందుకు ఉన్నాయి, ఆ బాక్సులో ఫైల్స్ ఎందుకు ఉన్నాయి, ఆ బాక్సులో ఏముంది, ఆ బాక్సులో ఏం పెట్టడానికి దాన్ని అసలు ఆ బస్సును 3 రోజుల నుంచి అక్కడ పెట్టారు. పైగా విశాఖ ఓడరేవుకి డ్రగ్స్ వచ్చిన తర్వాతనే కదా ఇదంతా జరుగుతుంది. విశాఖ ఓడరేవులో డ్రగ్స్ పట్టుకున్న తర్వాత సిబిఐ వాళ్ళు సంధ్యా ఆక్వా అడ్రస్ తోటి వచ్చినాయి కాబట్టి సంధ్యా ఆక్వాకు సంబంధించినటువంటి యజమానుల్ని, డైరెక్టర్ని, వాళ్ళ నిర్వాహకుల్ని తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో కోటయ్య, తర్వాత వాళ్ళ వీరభద్రరావు అనే అతను, వీళ్ళందరూ బయటపడ్డారు. ఆ తర్వాత వీళ్ళు వైసీపీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల అనేది నడిచింది కొన్ని రోజులు. వాళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పి తేలింది. వైసీపీలో ప్రకాశం జిల్లా ఈదుముడికి సంబంధించినటువంటి సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడిగా ఈ కోటయ్య, వీరభద్రరావు బ్రదర్ ఉన్నారు. సో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడానికి అప్పట్లో 2020లో వాళ్ళ ఆక్వా మీద కూడా రైడ్స్ చేయించారు. ఆ రైట్స్ తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది అఫీషియల్ గా భారీగా ముడుపులు చెల్లించారు వీళ్ళు కూడా అని కూడా వినిపిస్తుంది. ఇది జరిగినటువంటి అంశాలని ఈదుముడిలో ఎవరిని అడిగినా చెప్తున్నారు. అదే పేపర్లో కూడా వచ్చింది. సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది తేలింది. సరే, దానికి ఒక క్యాష్ను పులివేరు వాళ్ళు. సరే, కోటయ్య చౌదరిని చేశారు, వీరభద్రరావు చౌదరి చేశారు, పూర్ణచంద్రరావు చౌదరి చేశారు, వాళ్ళ అబ్బాయిని హరికృష్ణ చౌదరి చేశారు. సరే, అది ఇక బ్లూ మీడియా ఇష్టం, అది ఎవరి విజ్ఞతకి అది వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి అని అంటే, ఈ సంధ్యా ఆక్వా అనేటువంటి పేరుతోటి ఈ వచ్చింది డ్రై ఈస్ట్ అనేది వచ్చింది. సరే, ఆ డ్రై ఈస్ట్లో వీళ్ళే ఆ డ్రగ్స్ని తీసుకొచ్చారా అని అంటే అసలు ఆ నౌకలో ఏం జరిగింది ఎవరికి తెలియట్లేదు ఇంతవరకు. అది చైనా నౌక. ఆ నౌక ఇప్పుడు అసలు తమిళనాడుకి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎందుకు ఆగింది, మధ్యలో ఏమన్నా ఇది పెట్టారా, లేకపోతే అసలు అక్కడి నుంచి బ్రెజిల్ నుంచే వచ్చిందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ లోపల వీళ్ళు సంధ్యా ఆక్వాకు సంబంధించిన కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నప్పుడు సిబిఐ అధికారులు అక్కడ ఉండేటువంటి ఒక బస్సు ఒకటి కనపడింది. ఆ బస్సులో వెతికితే ఫైల్స్ కనపడ్డాయి, అలాగే బాక్సులు ఉన్నాయని చెప్తున్నారు. సరే, ఆ బాక్సులు ఎందుకు పెట్టారంటే డబ్బు, ఒకవేళ ఇప్పుడు ఈ ఓడరేవులో దిగుమతి అయినటువంటి దీన్ని తీసుకెళ్ళి ఈ డ్రగ్స్ని తీసుకెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలి కదా, ఇస్తే కనుక ఇమీడియట్గా డబ్బులు ఇస్తే ఆ బాక్సులు వేసుకోవడానికి ఏమన్నా బస్సును అక్కడ పెట్టారా? 3 days నుంచి పెట్టారు బస్సును అంటున్నారు. అంతకు ముందు లేదు చాలా రోజుల నుంచి ఆ బస్సు ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా 3 days నుంచే ఆ బస్సు అక్కడ ఉంటే బ్రెజిల్ నుంచి డైరెక్ట్గా విశాఖ ఓడరేవుకి డ్రగ్స్ తీసుకొని ఓడరేవుకి నౌక వచ్చినప్పుడు ఆ రావడానికి ముందు 3 రోజుల ముందే ఆ బస్సు ఉంటే మాత్రం ఈ బస్సుల్లో ఈ డ్రగ్స్ని అప్పు చెప్పేసి డబ్బు కట్టలని ఈ బాక్సులు తీసుకెళ్ళడానికి ఆ బాక్సులన్నీ పెట్టారా అనేది ఇంకోటి. ఈ బాక్సులన్నీ డబ్బు కట్టలతోటి డబ్బు కట్టలు అనగానే గుర్తొచ్చేది ఏంది, కంటైనర్లు, ఇడుపులపై నుంచి తల్లి వెళ్తున్నట్టు కంటైనర్లు అప్పట్లో బయటకు వచ్చింది. సరే, అవి డబ్బు కట్టలా కాదా అని అంటే అప్పుడు అక్కడ పోలీసులు చాలా క్లారిటీ ఇచ్చారు. ఏం క్లారిటీ ఇచ్చారు, అది డిఫెన్స్కి సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్తున్నారు, సాయుధ వస్తువులు తీసుకెళ్తున్నారు, వాటిని మీకు ప్రదర్శించడానికి మేము అవకాశం లేదు అని చెప్పి అప్పుడు ఆడ పోయినటువంటి జర్నలిస్టులకు చెప్పారు. సరే, పోలీసుల మాటలు నమ్ముదాం, అవి కాదు, ఆ కంటైనర్లో డబ్బు లేదు, కేవలం డిఫెన్స్కి సంబంధించిన వస్తువులు అని చెప్పి పోలీసులు చెప్పారు కాబట్టి నమ్మాలి. కానీ మీరేమైనా చూపించారా, కానీ దానికి ఏమన్నా ఇన్వాయిస్ అన్నా చూపించారా పోలీసులు అక్కడికి వెళ్ళిన జర్నలిస్టుల కంటే? లేదు, చూపించలా.
సో కంటైనర్లు మాత్రం వెళ్ళిపోయినాయి, మాయమైపోయినాయి. ఇప్పటికీ కూడా ఆ కంటైనర్లో డబ్బు తరలి వెళ్ళిపోయింది అనేటువంటిది అనుమానం ఇప్పటికీ కూడా రకరకాలుగా ఉంది. సరే, ఇప్పుడు బస్సు బాక్సులు అనగానే ఈ బస్సుల్లో బాక్సుల్లో డబ్బు తీసుకెళ్ళి అక్కడ డ్రగ్ రాగానే ఓడరేవులో డ్రగ్ అప్పు చెప్పేసి ఎవరికో డాన్స్కి ఆ డాన్స్ ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఈ బాక్సుల్లో తీసుకెళ్ళి ఏ కడపకో లేకపోతే ఏ కర్నూలుకో లేకపోతే ఏ ఇడుపులపాయకో తరలించడానికి ఆ బస్సును అక్కడ పెట్టారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఇప్పుడు అసలు బస్సు బాక్సు ఫైల్స్ ఈ వ్యవహారం ఏంటి అని అంటే అసలు బాక్సులు తీసుకొచ్చింది డబ్బులు పెట్టుకోవడానికి. ఇప్పుడు డ్రగ్ వచ్చింది ఓడరేవుకి వచ్చినటువంటి డ్రగ్ని ఇమీడియట్గా అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో స్మగ్లర్స్, ఆ స్మగ్లర్కి అప్పచెప్పేసి స్మగ్లర్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు ఇమీడియట్గా. అంతే. అవును, జనరల్గా జరిగేది అది. స్మగ్లర్స్ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, అలాగే కొన్ని ఇన్సిడెంట్లు పోలీసులు వాళ్ళు చేజ్ చేసిన తర్వాత కూడా చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ బంగారం బిస్కెట్లు తీసుకొస్తారండి విదేశాల నుంచి, తీసుకురాగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట రాగానే స్మగ్లర్లకు ఇచ్చేస్తారు, డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే కదా జరిగేది. సో ఇక్కడ కూడా అంతే, ఓడరేవు దాటించగానే వీళ్ళకి అప్పు చెప్పేసి స్మగ్లర్లకు అప్పు చెప్పేసి డబ్బు కట్టలు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ డబ్బు నిండా బస్సు వేసుకొని పోవడానికే ఆ బస్సును అక్కడ పెట్టారా, అసలు ఆ బస్సు ఏంటి, దాని కథ ఏంది అనే దాని మీద ఇప్పుడు సంధ్య ఆక్వా కంపెనీ చుట్టూ తిరుగుతోంది. ఇది మొత్తం పోయింది. అసలు ఏది ఈ సంధ్యాది అసలు డ్రై ఈస్ట్ వీళ్ళు ఎప్పుడు బుక్ చేశారు, ఎవరి దగ్గర బుక్ చేశారు, బ్రెజిల్లో అసలు ఎవరి దగ్గర బుక్ చేశారు, ఆ బ్రెజిల్లో వీళ్ళు పేమెంట్ అని చేశారు ఎవరికన్నా, ఎవరు చేసి ఉంటారు పేమెంట్ చేస్తే, వాళ్ళెవరు అనేది కనుక్కోవాలి కదా. అసలు ఆ దిశగా పోకుండా ఇప్పుడు బస్ చుట్టూ తిప్పుతున్నారు వ్యవహారాన్ని. ఇక్కడ సంధ్య ఆక్వా కంపెనీ పక్కన ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి బస్ చుట్టూ తిప్పుతున్నారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏంటి, బ్రెజిల్కి సంబంధించి ఇంటర్పోల్ ప్రకటించిన తర్వాత, ఇంటర్పోల్ అనౌన్స్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు అక్కడ బ్రెజిల్ నుంచి నరుక్కొని వస్తున్నారు. యాక్చువల్గా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు బ్రెజిల్లో అసలు ఏ కంపెనీకి వీళ్ళు అమౌంట్ పే చేశారా లేదా, ఎంత పే చేశారు, పే చేస్తే ఇది డ్రై ఈస్ట్కి ఎంత క్వాంటిటీకి పే చేశారు, వీళ్ళు ఏ కంపెనీకి ప్లే చేశారు, వీళ్ళు ఫోన్లో మాట్లాడారా, వాళ్ళ కాల్ డేటా ఏంటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ డంప్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వాలనుకున్నారు, ఈ డ్రగ్స్ ఎవరికి ఇవ్వాలనుకున్నారు, ఎవరికి ఇవ్వాలనుకున్నారు తెలిస్తే అతను ఎంత డబ్బు ముట్ట చెప్పాలనుకున్నారు, ఆ డబ్బుని ఈ బాక్సుల్లో తరలించడానికి బస్సుని ఇక్కడ పెట్టారా. సో ఈ బస్సుని ఎక్కడికి తరలిస్తారు, ఈ బాక్సుల నుండి డబ్బులు వేసుకొని ఈ బస్సుని ఎక్కడికి తరలిస్తారు, విజయవాడకి తరలిస్తారా, తాడేపల్లికి తరలిస్తారా, లేకపోతే మంగళగిరి తరలిస్తారా, లేదంటే కడప తరలిస్తారా, ఇటుపులపై తరలిస్తారా, లేదంటే కర్నూలు తరలిస్తారా, లేకపోతే తిరుపతి తరలిస్తారా, లేదంటే వైజాగ్ తరలిస్తారా, ఇవన్నీ వినిపిస్తున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో ఒక ఫోటో వచ్చింది, అది నిజం ఎంత అవుతుందంతో మనకు తెలియదు, సోషల్ మీడియాలో అన్నీ నమ్మలేం కదా. ఇప్పుడు ఈ బ్రెజిల్ నుంచి ఈ డ్రగ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు బ్రెజిల్ వెళ్ళారంట ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి కోటరీల్లో ఒక బిగ్గెస్ట్ పర్సన్, ఆయన పేరు చెప్పను కానీ బిగ్గెస్ట్ పర్సన్, ఈ మధ్యనే ఆయన మళ్ళీ ఎంపీ అయ్యారు, ఆయన బ్రెజిల్ వెళ్ళారని చెప్పి ఒక ఫోటో చెక్కలు కొడుతుంది. సో కాబట్టి ఈ బస్సు బాక్సుల వ్యవహారం ఏంటనేది ఇటు నుంచి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. బహుశా అందుకే అప్పుడు ఇడుపులపాయ కడప నుంచి చెన్నై వైపు కంటైనర్లో డబ్బులు వెళ్తున్నాయని న్యూస్ వస్తున్నాయి కదా, ఆ న్యూస్ గుర్తొస్తుంది ఇప్పుడు బస్సు బాక్సులు అని చెప్తుంటే. సో ఈ బస్సు బాక్సులకి కంటైనర్లకి డబ్బులకి సంబంధం ఏమైనా ఉందా అనేది సిబిఐ తేల్చాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.